పోతన భాగవతము వరాహావతార కథను మనం తీసుకుంటున్నాం. కావున యజ్ఞముల్హరి వికార విధూరు గురించు చేయుని భావము సూనృత వ్రత శుభస్థితి చెందెడు నీ కుమారులున్. నీవును నీ ధరాభరము నెమ్మి వహింపుము సజ్జనావనింప్రోవుము ధర్మ మార్గమున పుస్తక దోషలతాల విత్తక. అందుచేత కుమారా స్వయంభువ, పాపాలనే తీగలకు కొడవలి వంటి వాడైన నీవు నిర్వికారుడైన శ్రీహరిని గూర్చి యజ్ఞం చేయాలని సంకల్పించు. నీ సంకల్పం సత్యస్వరూపమై శుభప్రదమవుతుంది. నీవు నీ కుమారులు సంతోషంతో భూమండలాన్ని ఏలే భారం వహించండి. నిర్మలమైన ధర్మ మార్గములో సజ్జనులైన ప్రజలను రక్షిస్తూ పరిపాలించండి అని ఈ పద్య భావము. ఆనవుడునతనికి నతడిడ్డని ఎన్ భవదీయమైన ఆనతి ఎట్లొనరించెద నాకును నా తనయులకు వసించు యుండుదగు నెలవెందున్. అనపుడు నతనికి నతడి ఇట్టనెన్ భవదీయమైన ఆనతి ఎట్లొనరించెద నాకును నా తనయులకు వసించియుండుడగు నెలవెందున్. ఆ మాటలు విని స్వయంభువుడు పద్మభవుడైన బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు: తండ్రి, నీ ఆజ్ఞ శిరసావహించి నీవు ఎలా చెప్తే అలా చేస్తాను. అయితే నాకు నా కుమారులకు నివసించడానికి తగిన చోటు ఎక్కడా కనబడటలేదు అని ఈ పద్య భావం. తరువాత పద్యం మనం నేర్చుకుందాం. అరయలేదు విధాత ఆయకిల జంతుజాలం జాతములకెల్లనాధారభూతమైన ధరణి ఇప్పుడు ఘనజలాంతరగ్నిమగ్నమైన గతమున చోటు లేదంటి తండ్రి. జగద్వితాతవు బ్రహ్మదేవుడవు అయిన నా జనకుడా, ఈ సృష్టిలోని సమస్తమైన జంతుజాలానికి ఆధారభూతమైన భూమి ఇప్పుడు మహాసాగర మధ్యమంలో మునిగి ఉంది. అందువల్ల మాకు ఉండటానికి చోటు కనిపించటలేదు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.